జై శ్రీమన్నారాయణ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వీక్షక భక్త భాగవత బంధువులారా, మనము గరుడ పురాణంలోని బభ్రువాహనుడు అనే రాజు దేవగుప్తుడు అనేటటువంటి ప్రేతగా మారినటువంటి అతనితోటి సంవాదం ఏ విధంగా జరిగింది, ఆ కథ ఏంటి, ఆ వృత్తాంతం ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కథ వింటే మనకేం తెలుస్తుందంటే, ప్రేతగా ఎందుకు మారుతారు, ఎటువంటి పుణ్యం చేత వాళ్ళను ప్రేత నుండి విముక్తి చేయవచ్చు అనే విషయం మనకు అవగతమవుతుంది. అయితే నైమిషారణ్యం లోపల మహాములందరూ అడుగుతున్నారు సూత పౌరాణికుని, జీవుడు ఎట్ల నుంచి ఎలా పుడుతున్నాడు, ఎలా మరణిస్తున్నాడు, అతని కోసం మనం ఏం చేయాలి అని చెప్పి ఆ గ్రంథం అడుగుతూ ఉంటే, శ్రీమన్నారాయణుడు లోగడ గరుత్మంతునికో చెప్పాడు. దాన్నే గరుడ పురాణం అంటారు. అందులోనిదే ఈ యొక్క కథ మనం తీసుకుంటున్నాం. అది వివరించాడు ఎవరికంటే శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడికి విన్నవించాడు. త్రేతాయుగంలో జరిగిన కథ ఇది. బభ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు. చాలా మంచి చరిత్ర రాజుని, ధర్మము తూచా తప్పకుండా పాటించేవాడు. అతను మహోదయం అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంచి పేరుంది అతనికి. చాలా చక్కనైనటువంటి రాజు, అద్భుతమైనటువంటి రాజు, నీతిపరుడు, నిజాయితీ ఉన్నటువంటి వాడు అని చెప్పి. రాజులకు వేటంటే చాలా ఇష్టం కదా. ఒకరోజు అతడు వేటకు వెళ్ళాడు. ఒక అడవి లోపల ఒక జింక కనబడ్డది. జింకను కొట్టడానికి విల్లు ఎక్కుపెట్టాడు, బాణాన్ని వదిలాడు. దెబ్బ తాకింది జింకకు. జింక పరిగెత్తుతూ ఉంది. ఈ రాజు కూడా ఆ జంతువుని వేటాడుతూనే పరిగెత్తుతూనే వెళుతూ ఉన్నాడు. అయితే ఆ జంతువు రక్తము చుక్కలు చుక్కలు పడుతుంది కింద. అది ఆనవాలుగా పట్టుకొని ఈ రాజు వెళ్తూ ఉన్నాడు. అయితే జింక చిన్నది కదా, ఏదో ఒక చెట్ల గుబురు కొమ్మల్లో దూరి పారిపోయింది. ఈ రాజు చేసేది లేక ఆకలి దప్పులు బాగా అవుతుంటే ఏమైపోయింది, సొమ్మసిల్లాడు. అంటే బాగా ఎండవేడిని తట్టుకోలేక ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాహం వేసింది. దాహం తీర్చుకుందామని ఎక్కడైనా చెరువు ఉందా అని వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ఒక చెరువు కూడా కనబడ్డది. అమ్మాయి అనుకున్నాడు. చెరువులో దిగి స్నానం చేశాడు, నీళ్లు తాగాడు, అరణ్యం అంతా కలియ చూశాడు. అబ్బా, ఇంత బాగుంది ప్రకృతి సౌర్యం అనుకున్నాడు. ఎట్లాగైనా తన పరివారం నన్ను ఎత్తుకుంటూ వస్తారు కదా, అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అయితే ఇలా ఉండగా రాజు ఆ చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడంటే, పడుకున్నాడు కదా, తలెత్తి చూశాడు. ఆ చెట్టు పైన ఒక ప్రేతం కనబడ్డది. ఆకారం ఎప్పుడు కూడా చూడనటువంటి ఆకారం అది. దానికి ఎముకలు లేవు, నరాలు లేవు, కండరాలు కూడా లేవు. పరమ అసహ్యకరంగా ఉంది, జుగుప్సంగా ఉంది. అయితే ఆ ప్రేతం చుట్టూ కూడా మళ్ళీ కొన్ని ప్రేతాలు ఉన్నాయి. అలా తిరుగాడే ప్రేతాలను చూసి రాజు ఫస్ట్ ఆశ్చర్యపోయాడు, కొంచెం భయం చెందాడు, విస్మయం కూడా చెందాడు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పి చాలా బాధపడుతూ రాజు ఎవరు ఈయన, ఏంటి, ఏం కథ అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు. ఆ ప్రేత వైపు అలా చూస్తూ ఉంటే రాజు, ఆ ప్రేతం కూడా రాజుని చూసింది. మెల్లగా రాజు దగ్గరికి వచ్చి నమస్కరించింది. ఓ మహారాజా, నిన్ను దర్శించడం వల్ల నాకు ఈ ప్రేత జన్మం పోయే అవకాశం వచ్చిందని నాకు అర్థమైపోయింది. నేను పుణ్యలోకం చేరడానికి నాకు మార్గం ఏర్పడింది. మీరు కనబడితేనే మీ దర్శన భాగ్యంతో నాకెంతో ఉపకారం కలగజేస్తుంది.
నేను ధన్యుణ్ణి అయ్యాను అని ఇలా అడుగుతూ ఉంటే రాజు ఆశ్చర్యపడి రాజు అడుగుతున్నాడు, నువ్వెవరు, నీకు ఈ రూపం ఎట్లొచ్చింది అని అడుగుతున్నాడు. రాజా, తప్పకుండా నా కథ చెప్తాను, వినండి అని చెప్తున్నాడు. వైదికం అనే పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం చాలా సంపదలకు ఆలవాలం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, సేనలు సమూహంతో ముండిపోతుంది. చాలా మంచి పట్టణం అది. ఆ పట్టణంలో వైశ్య కులంలో నేను జన్మించాను. నాకు నా తల్లిదండ్రులు దేవగుప్తుడని నామకరణం చేశారు. నేను పెరుగుతూ వచ్చాను. బ్రాహ్మణులను, గురువులను, పూజలను చేసేవాడిని, ఆదరించేవాడిని, అనేక దేవాలయాలు నిర్మించిన వాడిని, దానాలు కూడా చేశాను. ఇష్టభోజనాలు, వస్తువులు ఇచ్చి నా యొక్క ప్రేమను అందరికీ పంపించాను. ఇంతలా చేసిన నాకు ఈ ప్రేత జన్మం వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రేత జన్మ అంటే, ఎందుకు వచ్చింది ప్రేత జన్మ అని అడుగుతూ ఉన్నాడు రాజు. ఏమీ లేదు, నేను మరణించాను. మరణించిన సమయంలో నాకు కుమారులు లేరు, దాయాదులు లేరు, ఎవ్వరు కూడా లేరు. ఆ కర్మ ఎవరు కూడా చేయలేదు. కాబట్టి నేను ప్రేతగా మారిపోయాను. ఈ విధంగా తిరుగుతున్నాను. కర్మ సరిగా చేయకుంటే ఈ విధంగా ప్రేతాలుగా మారుతారు అని అడుగుతున్నాడు. రాజు అన్నాడు కదా, నువ్వు అంత బాగా పుణ్యం చేశావు, దేవాలయాలు కట్టించావు, బ్రాహ్మణులకు ఆదరించావు, దానం ధర్మం చేశావు, మరి ఆ పుణ్యం అంత ఎక్కడ పోయింది అని అడుగుతున్నాడు. ఆ ప్రేత చెప్తూ ఉన్నాడు దేవగుప్తుడు, రాజా, మరణించిన వాళ్లకు కర్మ చేసిన తర్వాత ఆ పుణ్యం అక్కడికి వస్తుంది, కానీ ప్రేత జన్మం ఎత్తినప్పుడు ఆ పుణ్యం అక్కడకు రాదు. నాకు అలాగే జరిగింది. కాబట్టి ఎంత మంచి ఫలితం చేసినా, పుణ్యం చేసినా కూడా మరణాంతరం కర్మ జరిగితేనే ఆ పుణ్య ఫలితము వాళ్ళకు అందుతుంది. నాకు ఆ పుణ్యఫలం ఇంకా అందలేదు. కాబట్టి ఆ పుణ్యఫలం అందాలన్నా కూడా నాకు ఈ కర్మ చేయాలి, అప్పుడే నాకు ఈ ప్రేత రూపం పోతుంది అని చెప్తుంది. అయితే రాజా, నువ్వు నాకు కర్మ చేయి. నా దగ్గర ఒక మంచి మణి ఉంది, అద్భుతమైనటువంటి మణిది, అది నీకు ఇస్తాను. నువ్వు కర్మ చేసి నాకు ఈ ప్రేత రూపం పోగొట్టేటట్టు చెయ్యి, అది స్వీకరించు అని చెప్పి అంటూ ఉన్నాడు. అయితే రాజు మళ్ళీ అడుగుతున్నాడు, ఎందుకు ప్రేత రూపాలు వస్తాయి అంటే చెప్తూ ఉన్నాడు రాజు. బ్రాహ్మణ దేవతలాన్ని ధనాన్ని అపహరిస్తే, గుడ్డివాళ్లను సంవరిస్తే, మూగవాళ్ళు, కుంటివాళ్ళు వీళ్ళ యొక్క ధనాల్ని అపహరించి మోసం చేస్తే ప్రేత జన్మని పొందుతారు. తపస్సు అయినటువంటి స్త్రీ కానీ, సొంత గోత్రంలోని స్త్రీ కానీ ఇట్లా సంగమించే వాళ్ళు కూడా ప్రేత రూపం ఎత్తుతారు. కమలాలు, బంగారాలు ఇలా అపహరించిన వాళ్ళు కూడా ప్రేత ఎత్తుతారు. యుద్ధంలో పారిపోయిన వాడు కూడా ప్రేత జన్మ ఎత్తుతాడు. ఇతరుల ఉపకారాన్ని మర్చిపోయి కీడు చేసేవాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ప్రేత రూపం ఎంత, ఇది యథార్థం రాజా అని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి రాజా, ఎవరికి దిక్కులేని వాళ్లకు రాజు, సేవకులు, బ్రాహ్మణులు ఎవరో ఒకళ్ళు కర్మ చేయొచ్చు. నా పేరు మీద మీరు కర్మ చేయించండి, నాకు ఈ ప్రేత రూపం పోతుంది అని చెప్పాడు. రాజు తన రాజ్యానికి పోయాడు. అతను చెప్పిన విధంగానే, అంటే కర్మ ఏ విధంగా చేయాలి, మరణించినప్పటి నుంచి 1వ రోజు నుంచి 12వ రోజు వరకు చెయ్యాలి కర్మ. 1వ రోజు దాన సంస్కారము, మళ్ళీ 1వ రోజు నుంచి 10వ రోజు వరకు రోజు తిలోదకాలు, వాసోదకాలు ఇవ్వాలి. మళ్ళీ రోజు కూడా మరి ఆకలి దప్పులు ఉంటాయి కాబట్టి రోజు కూడా మంత్రోచ్చారణ చేస్తూ శిలను ప్రతిష్ఠింపజేసి రోజు ఒక పిండం పెట్టాలి. తర్వాత 11వ రోజు వృషోత్సర్జనం చేయాలి, షోడశ శ్రాద్ధాలు పెట్టాలి, 12వ రోజు సపిండీకరణం చేయాలి. ఎప్పుడైతే సపిండీకరణం చేస్తారో, అంటే ఎలా చేస్తారు, తండ్రి, తాత, ముత్తాత వాళ్ళని పిలిచి ఇతనికి మూడు తరాల వాళ్ళ పై వాళ్ళని పిలిచి ఇతన్ని వాళ్ళకి అప్పగించడమే ఆ శ్రాద్ధం. అలా పిండాలు ఏర్పరిచి వీళ్ళని అతనితో చేర్చి ఆ పిండ సంయోజనం చేస్తే, ఆ పిండ సంయోజన కాలంలో గో, భూ, తిల, లవణ, ఆద్య, ధాన్య, ఛత్ర, పాదరక్షక, ఉదకుంభ ఇట్లాంటి రజత, సువర్ణ ఇట్లాంటి మహాదానాలు చేస్తే
ప్రేత రూపం పోతుంది, మరి కొత్త ఆకారం వస్తుంది. దానివల్ల ప్రయాణమైపోతుంది. ఈ ప్రేత రూపం మొదలుపెట్టి తృప్తిగా సంతోషంగా మరి ప్రయాణమైపోతుంది. కాబట్టి ఇంత కర్మ ఉంటుంది. ఇదంతా కూడా ఆ రాజు అతనికి చేశాడు. ఆ పుణ్య ఫలితాన్ని అతనికి దారబోచాడు. ప్రేతత్వం పోయింది. దేవగుప్తునికి సంతోషిస్తూ రాజుకు ధన్యవాదాలు చెప్పి ఆశీర్వదించి తాను తన ఉత్తమ లోకాలకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.